విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నట్టుంది. తప్పకుండా మీ మీద ఏసీఆర్ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం అధికారంలో ఉన్న వాళ్ళే రాస్తారనుకుంటే తప్పు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతుంది జిల్లా కలెక్టర్ గారు. మీరు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి మా దగ్గర. తప్పకుండా మేము డిఓపీటీకి కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. టీఆర్ఎస్ సర్పంచులకు మేము పనిచేస్తే నిధులు ఇవ్వం, టీఆర్ఎస్ సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లకు మేము బిల్లులు ఇవ్వని చెప్పేసి మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు నిబంధనల ప్రకారం పనిచేయడం నేర్చుకోను. ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, సివిల్ సర్వెంట్వి, చట్ట ప్రకారం నడవడం నేర్చుకోవాలి. మంత్రి ఎట్లాగో సోయి లేకుండా ఉంటాడు. ఎప్పుడు నల్గొండ మంత్రి ఎప్పుడు కూడా అందరుండే పద్ధతిలో ఉండలేడు. ఉద్యోగాల నుంచి ఆయన ఏం చెప్తే అదే చేస్తాను కనుక అనుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పెట్టి అడిగి మీరు టీఆర్ఎస్ పార్టీ అడిగి పనులు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది జిల్లా కలెక్టర్.